విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తానని వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీరును కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి, తాత్సారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ యామ్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అంశంపై నిన్న ఉక్కు కార్మిక నాయకులు, అదేవిధంగా ఉక్కు పోరాట కమిటీ సమితి నాయకులు కూడా మొత్తం నిన్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తమ ఏదైతే తమ డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ అన్నింటిని కూడా మొత్తం తెలియజేయడం జరిగింది. అయితే గతంలో అంటే ఎన్నికలకు ముందు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్నటువంటి దీక్షా శిబిరం వద్దకు చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వను, నేను బీజేపీ పెద్దలతో మాట్లాడుతానంటూ కూడా అప్పట్లో హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే ప్రజెంట్ దానికి అనుగుణంగా కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి 4 విషయాలకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్కి సమర్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలి, అంతేకాకుండా సొంత గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ కు, అంతేకాకుండా నాన్ ప్రయారిటీ నుంచి ప్రయారిటీలోకి తీసుకురావాలి. ఇటువంటి 4 అంశాలు మొత్తం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే 4 అంశాల పైన కూడా దస్త్రాన్ని బాలకృష్ణ, థ్యాంక్ యూ.